హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆకాష్ సోను దగ్గరకు వెళ్ళి, సోను ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని అడుగుతూ ఉంటాడు. నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తేనే నేను నీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను ఆకాష్ అని సోను చెప్తూ ఉంటుంది. సోను, నీకు నేను ఇంతకుముందే చెప్పాను కదా, నా లైఫ్లో పెళ్ళి ప్రేమ అనే వాటికి చోటు లేదు. ఓన్లీ నాకంటూ నేను మంచి పేరు సంపాదించుకోవటమే నాకు ఉన్న గోల్ అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ సోను, ఈరోజు మనకున్న కాంపిటీషన్ చాలా ముఖ్యమైనది. రా సోను, వెళ్దాం అని ఆకాష్ పిలుస్తూ ఉంటాడు. నేను రాను, నువ్వు నాతో పెళ్ళికి ఒప్పుకుంటేనే నేను నీతో పాటు కాంపిటీషన్కి వస్తాను అని సోను చెప్తూ ఉంటుంది. ఇదే ఫైనలా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. అవును, ఇదే ఫైనల్గా చెప్తున్నాను. నువ్వు నాతో పెళ్ళికి ఓకే అయితే మాత్రమే నేను నీతో కలిసి కాంపిటీషన్కు వస్తాను అని చెప్పి సోను ఆకాష్తో చెప్తూ ఉంటుంది. నువ్వు కాకపోతే ఇంకొకరిని డాన్స్ పార్ట్నర్గా చూసుకుంటాను, అంతేకాని నీ మెడలో అయితే నేను తాళి కట్టను అని ఆకాష్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆకాష్ ఇప్పుడు ఏం చెయ్యాలి, సోను ఇలా మాట్లాడుతుందని అసలు అనుకోలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. రేపు ఉన్న ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్. ఆ ప్రోగ్రాంకి అటెండ్ అవ్వకపోతే నేను ఇన్ని రోజులు కష్టపడ్డదంతా కూడా వేస్ట్ అయిపోతుంది అని ఆకాష్ మనసులో అనుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఇక అప్పుడే భూమి ఆకాష్ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతుంది. ఆకాష్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఏంటి మళ్ళీ వచ్చావు, నీ వల్ల నాకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది అని ఆకాష్ అంటాడు. ఆకాష్ గారు, నేను చెప్పేది వినండి. మీరు ఆకాష్ అని నేను నమ్ముతున్నాను, కానీ మా శారదత్తయ్య మాత్రం మీరు మా గగన్ బావే అనుకుంటుంది. ఇప్పుడు మా శారదత్తయ్య ప్రాణాపాయంలో ఉంది. తను కోలుకోవాలంటే మా గగన్ బావలా ఉన్న మీరు తన కళ్ళ ముందుకు రావాలని డాక్టర్ చెప్పారు. దయచేసి నాతో పాటు హాస్పిటల్కు రండి ఆకాష్ గారు అని భూమి అంటూ ఉంటుంది. కొత్త నాటకాలు బాగానే మొదలు పెడుతున్నావే అని ఆకాష్ అంటూ ఉంటాడు. నాటకం కాదు ఆకాష్ గారు, దయచేసి నా మాటను మన్నించి నాతో రండి అని భూమి అడుగుతూ ఉంటుంది. నేనే ఇరిటేషన్లో ఉన్నాను. రేపు నాకు ప్రోగ్రాం ఉంది. సోను నాతో డాన్స్ కాంపిటీషన్కి రానంటుంది. ఏం చేయాలో అర్థం కాక నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ గొడవేంటి అని చెప్పి ఆకాష్ అంటాడు. మీతో సోనుకు బదులు నేను డాన్స్ కాంపిటీషన్కి వస్తాను అని భూమి అంటుంది. ఇక దాంతో ఆకాష్ పక్కపక్కమని నవ్వి, నువ్వు డాన్స్ చేస్తావా, నీ మొహం డాన్స్ చేసే మొహమా అని భూమిని హేళన చేస్తూ ఉంటాడు. ఏంటి, నేను డాన్స్ చేస్తా అంటే నమ్మట్లేదు కదా, అయితే చేసి చూపిస్తాను చూడు అని భూమి అంటూ ఉంటే, ఏ పో అని చెప్పి ఇరిటేట్ అవుతూ ఆకాష్ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక భూమి మాత్రం అలానే డాన్స్ చేస్తూ ఉంటుంది. సడన్గా ఆకాష్ బయటికి వస్తాడు. భూమి డాన్స్ చేస్తూ ఉండటం ఆకాష్ చూస్తాడు. వెంటనే భూమి దగ్గరకు వెళ్ళి, నువ్వు చెప్తుంటే నేను నమ్మలేదు, నువ్వు నిజంగానే డాన్స్ చాలా బాగా చేస్తున్నావు. ఇలాంటి డాన్స్ నా లైఫ్లో నేను ఎప్పుడూ చూడలేదు. మీ అత్తయ్య కోలుకోవాలంటే నేను వచ్చి తన కొడుకునని చెప్పాలి, అంతే కదా, పద హాస్పిటల్కు వెళ్దాం అని ఆకాష్ అంటాడు. నిజంగానా అని భూమి అడుగుతూ ఉంటుంది. నిజంగానే, కానీ నాదొక కండిషన్ అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఏంటా కండిషన్ అని భూమి అడుగుతూ ఉంటుంది. నువ్వు లైఫ్ లాంగ్ నా స్టేజ్ పార్ట్నర్గా నాతో పాటు డాన్స్ చేయాలి. అందుకు నీకు ఓకే అయితే నాకు కూడా ఓకే అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. లైఫ్ లాంగా అని భూమి అడుగుతూ ఉంటుంది. అవును, లైఫ్ లాంగే అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నాకు శారదత్తయ్యను బ్రతికించుకోవటమే ముఖ్యం, దానికోసం ఏమైనా చేస్తాను అని భూమి మనసులో అనుకొని, సరే మీరు పెట్టిన కండిషన్ నాకు ఓకే, ముందైతే హాస్పిటల్కు వెళ్దాం పదండి అని భూమి అంటుంది. సరే అని చెప్పి ఆకాష్ భూమితో కలిసి హాస్పిటల్కు వస్తాడు. అత్తయ్య అత్తయ్య అంటూ భూమి చాలా సంతోషంగా శారద రూమ్లోకి వెళ్ళేసరికి శారద రూమ్లో కనిపించదు. వెంటనే రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళి, మా అత్తయ్య రూమ్లో లేరు, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది. ఆవిడ ఇప్పుడే వెళ్ళారు మేడం, మీరు వస్తే మీకు ఈ లెటర్ ఇవ్వమన్నారు అని చెప్పి రిసెప్షనిస్ట్ భూమికి లెటర్ ఇస్తుంది. భూమి లెటర్ చూసి చదువుతూ ఉంటుంది. భూమి, నా కొడుకు లేని ఈ లోకం నాకు వద్దు, నా కొడుకే నా ప్రపంచం. నా కొడుకు చచ్చిపోయాడని నువ్వు అంటున్నావు, నా కొడుకు చచ్చిపోతే నేను కూడా నా కొడుకు దగ్గరికే వెళ్తాను అని చెప్పి శారద లెటర్లో రాసి ఉంచుతుంది. ఆ లెటర్ చూసిన భూమి ఒక్కసారి షాక్ అయ్యి, అత్తయ్య అత్తయ్య అంటూ పరిగెడుతూ ఉంటుంది. హే, హలో హలో, ఎక్కడికి వెళ్తున్నావు అని ఆకాష్ భూమిని పిలుస్తూ ఉంటాడు.
శారద అత్తయ్య చచ్చిపోతానని వెళ్ళింది, ఎక్కడ ఉందో వెతికి పట్టుకోవాలి అని చెప్పి భూమి అంటుంది. చచ్చిపోతా అన్న వాళ్ళని పట్టుకుంటే ఆగుతారా ఏంటి, వదిలేయచ్చు కదా అని ఆకాష్ అంటాడు. నీకు ప్రేమ ఆప్యాయత విలువ తెలీదు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. త్వరగా రండి, మా శారదత్తయ్యను వెతకాలి అని భూమి ఆకాష్ని లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఇదెక్కడి కర్మరా బాబు అని ఆకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక శారద ఒక కొండ మీద భూమికి కనిపిస్తుంది. కొండ దగ్గరికి భూమి పరిగెడుతూ అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది. ఇక శారద మాత్రం గగన్ని తలుచుకొని కొండపై నుంచి దూకబోతూ ఉండగా ఆకాష్ అమ్మా అని గట్టిగా పిలుస్తాడు. దాంతో శారద ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి నానా గగన్ అంటూ గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక ఆకాష్ కూడా పరిగెత్తుకుంటూ శారద దగ్గరకు వస్తాడు. ఇక శారద ఆకాష్ని గట్టిగా హగ్ చేసుకొని, ఒరే గగన్, ఈ అమ్మ చచ్చిపోతా అంటేనే నీకు ఈ అమ్మ విలువ తెలిసిందారా అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది. సారీ అమ్మా, నేను నీ గగన్నే, నిన్ను ఆట పట్టిద్దామనుకున్నాను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. నువ్వు రావటం కాస్త ఆలస్యం అయి ఉంటే నేను ఈ పాటికే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేవాడిని అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. వద్దమ్మా, అలా మాట్లాడకు, నువ్వు సంతోషంగా ఉండాలమ్మా అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. అమ్మ భూమి, ఏం చెప్పావమ్మా వీడికి, ఎలా మనల్ని గుర్తుపట్టాడమ్మా, వీడు కావాలని నాటకం ఆడా లేకపోతే మర్చిపోయాడా అని శారద అడుగుతూ ఉంటుంది. అన్ని విషయాలు తర్వాత చెప్తాను, మీరు ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడూ చేయకండి, రండి అని చెప్పి భూమి శారదను తీసుకొని కిందికి వస్తుంది. రెండత్తయ్య, ఇక ఇంటికి వెళ్దాం అని భూమి అంటూ ఉంటే, ఇంటికి కాదు, డాన్స్ కాంపిటీషన్ ఉందన్నాను కదా, ప్రాక్టీస్కి వెళ్దాం అని ఆకాష్ అంటాడు. మీరు కాసేపు ఆగండి అని భూమి అంటుంది. ఏంటి, నీ పని పూర్తయిపోయింది కదా అని నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అని ఆకాష్ అంటూ ఉంటాడు. లేదు బాబు, తప్పకుండా వస్తాను నీతో పాటు డాన్స్ కాంపిటీషన్కి అని భూమి చెప్తూ ఉంటుంది. అమ్మ భూమి, అటు చూడు, అక్కడ గుడి కనిపిస్తుంది, ఒక్కసారి గుళ్ళోకి వెళ్దామమ్మా, ఆ దేవుడు మన గగన్ని మనకి కనిపించేలా చేసినందుకు ఆ దేవుడికి మొక్కుకుందామమ్మా అని శారద చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి భూమి, శారద, ఆకాష్ ముగ్గురు కలిసి గుళ్ళోకి వెళ్తారు. గగన్ పేరు మీద అర్చన అభిషేకం చేయండి పంతులు గారు అని శారద చెప్తూ ఉంటుంది. ఇక గగన్ పేరు మీద అర్చన అభిషేకం చేయించి గగన్ నుదిటిన బొట్టు పెట్టి, నా కొడుక్కి ఏ దిష్టి తగిలిందో ఏంటో, ఇన్ని రోజులు మమ్మల్ని మర్చిపోయినట్టు మాట్లాడాడు, నాకు చాలా బాధ అనిపించింది, ఇప్పుడు మళ్ళీ నా కొడుకు నా కళ్ళ ముందుకు వచ్చాడు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ శారద దేవుడికి దండం పెట్టుకుంటుంది. అమ్మ, ఇక వెళ్దామా అని ఆకాష్ అంటూ ఉంటాడు. ఒక్క నిమిషం రా, పూరికి ఒక్కసారి ఫోన్ చేసి నువ్వు బ్రతికి ఉన్నావని, ఇక్కడే ఉన్నావని చెప్తాను అని చెప్పి శారద అంటుంది. పూరియా, పూరి ఎవరు అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. బావా, నువ్వు లోయలో పడిపోయినప్పుడు నీ మైండ్ మొత్తం పోయినట్టుంది, పూరి నీ చెల్లెలు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. గుర్తొచ్చింది, నా చెల్లెలు కదా అని ఆకాష్ అంటాడు. అమ్మ భూమి, ఫోన్ ఇలా ఇవ్వమ్మా, పూరికి ఫోన్ చేసి చెప్తాను, గగన్ బ్రతికున్నాడని తెలిస్తే పూరి చాలా సంతోషపడుతుందమ్మా అని శారద భూమి ఫోన్ తీసుకొని పూరికి ఫోన్ చేయబోతూ ఉంటుంది. ఇక మరోవైపు పూరి ఒంటరిగా కూర్చొని గగన్ ఫోటో చూస్తూ, అన్నయ్య, మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళావన్నయ్య, నువ్వు లేకపోతే నా జీవితం ఎలా ఉందో చూడన్నయ్య, మీరంతా ఎంత చెప్పినా కూడా నేనే వినిపించుకోకుండా ధ్రువాన్ని పెళ్లి చేసుకుంటా అన్నాను, నా వల్లే ఈరోజు నీకు ఈ పరిస్థితి ఏర్పడింది, నేను అనుభవిస్తున్నానన్నయ్య, అనుభవిస్తున్నాను అని పూరి మనసులో అనుకుంటూ గగన్ ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తార డాక్యుమెంట్స్ తీసుకొని పూరి దగ్గరకు వచ్చి, పూరి, వీటి మీద సంతకం పెట్టు అని అంటూ ఉంటుంది. ఏంటివి అని పూరి అడుగుతూ ఉంటుంది. నీ పేరు మీద ఉన్న 10 ఎకరాల పొలాన్ని నా పేరు మీదకి నువ్వు మారుస్తున్నట్టు నువ్వు సంతకం పెట్టాలి అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. నేను పెట్టను అని పూరి చెప్తూ ఉంటుంది. పెట్టవా, అయితే నీ సంగతి చెప్తా ఉండు అని తార ఐరన్ బాక్స్ తీసుకొచ్చి పూరి చేతుల మీద పెడుతుంది. అబ్బా, మంట మంట అని పూరి ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నీ చేతులు మాత్రమే కాలాయి, సంతకం పెట్టకపోతే నీ ఒళ్ళంతా కాల్చేస్తాను, మర్యాదగా సంతకం పెట్టు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఇక పూరి ఏడ్చుకుంటూ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టబోతూ ఉండగా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అమ్మ ఫోన్ చేస్తుంది, ఒక్కసారి మాట్లాడొస్తాను తారా అని పూరి ఫోన్ లిఫ్ట్ చేయడానికి వెళ్ళబోతూ ఉండగా స్పీకర్ ఆన్ చేయి అని తార చెప్తుంది. ఇక పూరి స్పీకర్ ఆన్ చేసి హలో అమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. పూరి, ఏడవకమ్మా, ఇక మనం ఏడవలసిన అవసరం లేదు, గగన్ బ్రతికే ఉన్నాడు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది, అన్నయ్య బ్రతికున్నాడా అని పూరి అడుగుతూ ఉంటుంది. అవును, మీ అన్నయ్య బ్రతికే ఉన్నాడు,
అన్నయ్యను తీసుకొని త్వరలోనే హైదరాబాద్కి వస్తాము అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఎంత గొప్ప శుభవార్త చెప్పావమ్మా, చాలా సంతోషంగా ఉంది అని పూరి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ పూరి, నేను మీ నాన్నకు కూడా ఫోన్ చేసి గగన్ బ్రతికే ఉన్నాడని చెప్తాను, ఉంటాను అని శారద ఫోన్ కట్ చేసి వెంటనే కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది. కృష్ణప్రసాద్ని గొలుసులతో అపూర్వ కట్టిపడేసి ఉంచుతుంది. కృష్ణప్రసాద్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే మీరా చూసి భూమి ఏంటి ఈయనకు ఫోన్ చేస్తుంది అని మనసులో అనుకొని, ఏమండి భూమి మీకు ఫోన్ చేస్తుందండి అని మీరా ఫోన్ తీసుకొని కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్తుంది. స్పీకర్ ఆన్ చేయవా మీరా, ఒక్కసారి భూమితో మాట్లాడతాను అని కృష్ణప్రసాద్ అంటాడు. సరేనండి అని చెప్పి మీరా స్పీకర్ ఆన్ చేయగానే అమ్మ భూమి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఏమండి నేను భూమిని కాదు శారదని అని శారద చెప్తూ ఉంటుంది. శారద, ఏంటి శారద అంత సంతోషంగా ఉన్నాం అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. మన గగన్ బ్రతికే ఉన్నాడండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. శారద, నువ్వు చెప్పేది నిజమా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అవునండి, మన గగన్ బ్రతికే ఉన్నాడు, ఈరోజే గగన్ని తీసుకొని హైదరాబాద్కి వస్తున్నాము నేను భూమి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. శుభవార్త చెప్పావు శారద అని కృష్ణప్రసాద్ అంటాడు. ఇక దాంతో మీరా కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. మీరా, నా కొడుకు గగన్ బ్రతికే ఉన్నాడు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. బ్రతికే ఉన్నాడండి, కానీ మా జీవితాల్లో చీకటి నింపటానికే వాడు బ్రతికున్నాడు, వాడి అంతు తేలుస్తాను అని మీరా కోపంగా వదినా వదినా అని అపూర్వ దగ్గరకు వెళ్తుంది. ఏంటి మీరా అలా కంగారుగా ఉన్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఆ గగన్ బ్రతికే ఉన్నాడంట, ఊటీలో ఉన్నాడంట, శారద భూమి గగన్ని వెంట పెట్టుకొని వస్తున్నారంట అని చెప్పి మీరా అపూర్వకు చెప్తూ ఉంటుంది. ఇదేంటి, నేను ఆ సూర్యకి భూమికి పెళ్లి చేద్దామనుకుంటే సడన్గా వాడు బ్రతికే ఉన్నాడని మీరా చెప్తుంది అని అపూర్వ మనసులో అనుకొని, ఏం మాట్లాడుతున్నావు మీరా, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటుంది. లేదు వదినా, నేను చెప్పేది నిజం, ఇప్పుడే ఆ శారద ఆయనకు ఫోన్ చేసి చెప్పింది ఆ గగన్ బ్రతికే ఉన్నాడు అని మీరా చెప్తూ ఉంటే ఇక అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు పూరి తార దగ్గరకు వెళ్తుంది. పూరి, మీ అన్నయ్య బ్రతికే ఉన్నారా అని తార అడుగుతూ ఉంటుంది. ఇంకా దాంతో పూరి తార చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. పూరి, ఏంటలా కొట్టావు అని తార అడుగుతూ ఉంటుంది. ఇన్ని రోజులు నువ్వు నన్ను ఎంతలా హింసించావో నాకు బాగానే గుర్తుంది తార. మా అన్నయ్య లేడని నేను ఇన్ని రోజులు అణిగిమణుగున్నాను. నా ధైర్యం మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు. ఇక నీ ఆట కట్టిస్తాను. ఇన్ని రోజులు నాకు ఎంత నరకం చూపించావో అంతకంతా నీకు నరకం చూపిస్తాను అని పూరి తారకు వార్నింగ్ ఇస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.